ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడున్న మీ అందరికీ నా వందనాలండి. మరి మా అమ్మగారు మొదట సేవలోకి రాకముందు మేము కూడా మీలాగే విశ్వాస జీవితాన్ని గడిపిన వాళ్ళం అండి కేంద్ర స్థానంలో. నిజానికి నాకు మా అమ్మగారు సేవ చేయటం ఇష్టం ఉండేది కాదండి. ఎందుకంటే 2 విషయాలులో నేను అమ్మ ఇక్కడ సేవ చేయాలంటే నేను ఇష్టపడేవాడిని కాదు. మొదటిదేంటంటే అక్కడ ఆత్మీయ తల్లిదండ్రులను విడిచిపెట్టి రావాలి. ప్రార్థనలు, కూటాలు అందరిలాగా ఒక విశ్వాస జీవితాన్ని మేము చాలా ఇష్టపడ్డామండి. ఎందుకంటే ఆత్మీయ తల్లిదండ్రులు అక్కడ కేంద్ర స్థానంలో పరిచర్య ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. అక్కడ అదంతా వదిలేసి ఇప్పుడు మేము సేవ ఎలా చేయాలనేది ఒక విషయం నాకు ఇష్టం ఉండేది కాదండి. మరి మొదట మా అమ్మ వచ్చిందండి. ఆ రీతిగా ఇప్పుడు చెప్పిన రీతిగానే మరి ఆత్మీయ తల్లిదండ్రులు బలపరిచిన విధంగా మొదట మా అమ్మ సేవలోకి వచ్చిందండి. తర్వాత ఏంటంటే ఇక్కడ సేవకొచ్చిన తర్వాత ఎక్కువ మాతో సమయం గడిపేది కాదండి మా అమ్మ. అంటే ఇక ప్రార్థన అని ఇక్కడే ఉండేది ఎక్కువగా. ఇక్కడ విశ్వాసులు, ప్రార్థన సంఘం ఇందులోనే ఎక్కువగా ఉండిపోయేదండి. అందుకే ఇక కుటుంబాన్ని అంటే మాకివ్వాల్సిన సమయం కూడా చాలా వరకు ఆమె ఇక్కడే గడిపేదండి. నాకు ఆ విషయంలో బాధ కలిగేది. అంటే మా అమ్మ మాతో ఉండేది కాదు. ఎక్కువగా అక్కడే ఉంటుంది. కుటుంబంలో ఏదన్నా చిన్న చిన్న బయటికెళ్ళాలన్నా గానీ, ఎక్కడన్నా చిన్న చిన్న సంతోషాల్లో అమ్మ ఉండలేకపోతుందని ఫస్ట్‌లో బాధపడేవాళ్ళమండి. కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. నిజంగా వాటన్నిటికంటే ఇదే గొప్పదండి. నిజంగా సేవే చాలా గొప్పదండి. ఇప్పుడైతే నేను తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమవుతుందండి నిజంగా. ఇది చాలా తక్కువండి. మేము చేసే పరిచర్య చాలా తక్కువండి. ఆత్మీయ తల్లిదండ్రులతో పోల్చుకున్నా కానీ, ఇంకా అసలు ఎవరితో పోల్చుకున్నా కూడా ఇది చాలా తక్కువ పరిచర్య అండి. దేవుడు మరి ఇంకా రాబోయే కాలంలో దీన్ని ఇంకా బాగా చేయాలని మేము మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారండి మా వెనకాల. మాకు అదే ధైర్యం. వారు ఉన్నంత కాలం మేము ఏ కష్టం వచ్చినా కానీ ఇంకెలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మా వెనకాల వాళ్ళంతా నిజానికి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే మేము కేవలం నీడ మాత్రమే అండి. మా వెనకాలండి నడిపించే నిజం మా ఆత్మీయ తల్లిదండ్రులే అండి. క్రీస్తు అయిన సహవాసంలో ఉండబట్టి దేవుడు మమ్మల్ని ఈ రీతిగా వాడుకుంటున్నాడండి. మేమైతే నిజానికి ఎన్నిక లేని వాళ్ళమండి. నిజంగా ఎక్కడో ఒక మూలన 4 తడికిల మధ్యలో తినక, సరైన వస్త్రాలు లేక, ఆహారం లేక ఇబ్బంది పడిన స్థితిలో నుండి మరి క్రీస్తు అయిన సహవాసంలోకి నడవటం ద్వారా, అక్కడ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినవి పాటించడం ద్వారా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయనే తన చేతుల ద్వారా భద్రపరిచి మమ్మల్ని ఇక్కడ ఈ రోజు వరకు మమ్మల్ని సేవలో నడిపిస్తున్నారండి. కారణం ఏదైనా ఉందంటే అది మా వల్ల కాదండి. అది కేవలం సహవాసానిదే అండి. మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులదే అండి. వారి ప్రార్థన పరిచర్య లేనిదే మేము ఏదీ చేయలేమండి. నిజంగా వారు ఉన్నారు కాబట్టే మేము మీ దగ్గరికి వచ్చి మీకు ఈ రీతిగా మా అమ్మ కానీ, మేము కానీ వాక్యం చెప్పటం కానీ, మిమ్మల్ని బలపరచడం కానీ జరుగుతుందండి మా వెనకాల. మాకే కష్టం వచ్చినా మరి మా వెనకాల ఉండేది మా ఆత్మీయ తల్లిదండ్రులే అండి. మరి వారి ప్రార్థనను బట్టే మేము ఈరోజు ఈ రీతిగా చేస్తున్నామండి. దేవునిలో ఎన్నోసార్లు మేము బలహీనపడినప్పటికీ, మాకొచ్చిన పరిస్థితులను బట్టి, మాకొచ్చిన శ్రమలను బట్టి, మాకొచ్చిన శోధనలను బట్టి మేము బలహీనపడినప్పటికీ వెనకాలండి, అయ్యా ఏం కాదు, ముందుకెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఆ పరీక్ష పెట్టాడు, మీరు కంగారు పడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి అని మరి ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేసి ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని మరి ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నారండి. అలా నడిపిస్తున్నారు కాబట్టి మాకు ఎన్ని బలహీనతలు వచ్చినా కూడా ధైర్యంగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నామండి. ఇదంతా క్రీస్తు అయిన సహవాసంది, మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనదేనండి. మరి నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి. మరి దేవుడు వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించాడండి. మొదటగా విగ్రహారాధన నుంచి విడిపించాడండి. తర్వాత మాలో ఉన్న లోకాశల నుంచి మమ్మల్ని విడిపించాడండి. మరి ఆయన అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆయన వాక్యం అంటే ఏంటి, అది మనుషులను ఎలా మారుస్తుంది అనేది మేము చూడటమే కాదండి, మరి ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా అది మీకు కూడా, మా ద్వారా మీకు కూడా మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నుంచి మరి ఈ రీతిగా అందరికీ అందుతుందండి. నిజంగా బయట చాలామంది ఈ వాక్యం లేక, ఇలాంటి దైవ సేవకులు లేక నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతానండి, ఆయన అనుకోనిదే మనం ఇక్కడ కూర్చోమండి. దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి మీరంతా ఇక్కడ కూర్చున్నారండి. మరి అది ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, ఈ క్రీస్తు అయిన సహవాసం ద్వారా మరి ఈ గ్రామంలో జరిగినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నామండి. నిజంగా ఈ రాబోయే కాలంలో ఈ పరిచర్య ఇంకా గొప్పగా జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే మందిరం కూడా ఇక్కడ కట్టబడటానికి త్వరగా
మరి అంటే ఆరాధనకి కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇక్కడ. మరి చిన్న స్థలం కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఎప్పటికైనా మరి దేవుడు వాగ్దానం చేసిన స్థలంలోకి వెళ్ళాలి కాబట్టి మరి మీరు కూడా ప్రార్థనలో ఉంచాలని, ముఖ్యంగా మా మా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ప్రార్థనలో ఉంచాలని నేను వేడుకుంటున్నానండి. మరి ఆ మందిరం కూడా త్వరగా కట్టబడటకు దేవుడు మార్గం తెలవాలని ఆశపడుతున్నానండి. నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. మొదటగా ఈ సేవ చేయడం ద్వారా మరి కేంద్ర స్థానంలో మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర అసలు ప్రార్థనకి రావటం ద్వారా యేసు ప్రభు వారు మమ్మల్ని అయితే మరణపాయ స్థితి నుంచి బ్రతికించారండి. ఏమీ లేని ఆ స్థితిలో నుంచి ఈరోజు ఏది కూడా లేదనకుండా దేవుడు సమస్తం సిద్ధపరిచాడండి. మధ్య మధ్యలో చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ దేవుడు నిజంగా తీసేసి అన్నీ కూడా ఇచ్చాడండి. ఈరోజు మాకు లోటు అంటూ ఏదీ లేదండి. ఒకటి కాదండి, ఇంకొక 100 వచ్చినా కూడా మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు క్రీస్తు అయిన సావాసం వెనుకున్నంత కాలం ధైర్యంగా ఇలాగే ముందుకెళ్తామండి. మరి ఈ స్తుతిగూటం కూడా రాబోయే కాలంలో ఇంకా ఘనంగా జరిపించాలని, మరి సేవ కూడా ఇంకా కట్టబడాలని, ఇక్కడ ఇంకా అనేక మంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారండి. వాళ్ళు కూడా రక్షణ పొందాలని, ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదో వాళ్ళు కూడా మారుమనసు పొందాలండి. ఇక్కడ సేవ కట్టబడాలని, మందిరం కట్టబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదైనా సాక్ష్యం అండి మీ అందరికీ నా